ఉదయం 11:13 నుంచి మధ్యాహ్నం 2:47 వరకు, అంటే దాదాపు 3:30 గంటలకు పైగా అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు సార్. ఇది చాలా ప్రశ్నలు అడిగారు, ఒక 20 ప్రశ్నలు అడిగారు అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. సో అంతసేపు విచారించాల్సిన అంశాలు ఏమున్నాయి అండ్ ఏం అడిగి ఉంటారు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏమడిగారో అక్కడ ఉన్నోళ్ళో తెలుస్తుంది, అవునా కదా? మీరు ఏమి ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ చైర్ కింద మనం దూరలే. కేసీఆర్ ఎవరు అంటారు ఇట్లా మాట్లాడుతుంటారు, ఏ జర్నలిస్ట్ కూడా కానీ జర్నలిస్ట్ల సోర్సెస్ ఉంటాయి కదా. ఎందుకంటే ఇప్పుడు ఆడున్న వాళ్ళు ఎవరో చెప్పచ్చు కదా, అటు పోలీస్ నుంచి అయినా లీక్ ఉండొచ్చు, అల్లు అర్జున్ తరఫున లీగల్ టీం నుంచి కూడా లీక్ ఉండొచ్చు. అందువల్ల మీడియాలో వచ్చింది ఏం అడిగుంటారు అన్నవన్నీ తప్పని నేను అన్నను. ఎందుకంటే మీడియాకు మరి సిబిఐ ఈడీలో విచారణ జరిగేవి కూడా బయటకు వస్తుంటాయి. ఎందుకంటే ఎవ్రీబడి ఇది హ్యూమన్ బీయింగ్, ఎవరి కాంటాక్ట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో ఆ కాంటాక్ట్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు, అడిగి ఉంటాయి. కానీ అది ఆ కాంటాక్ట్స్ అవసరం లేదు. మనం ఎఫ్ఐఆర్ను, రిమాండ్ రిపోర్ట్ను జాగ్రత్తగా పరిశీలిస్తే, బెయిల్ ఆర్డర్ను ఇవన్నీ పరిశీలించితే, అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి వివిధ రకాల స్టేట్మెంట్లు, ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్టేట్మెంటు, అలాగే పోలీసు ఇచ్చినటువంటి 10 నిమిషాల వీడియో, ఇవన్నీ ఒక చోట పెడితే ఏమడుగుంటారో ఊహించవచ్చు. అంచనా వేయడం అసాధ్యమేం కాదు. ఏమి అడిగి ఉంటారని అటు పోలీస్ అధికారుల సోర్సెస్ కానీ ఇలా అల్లు అర్జున్ లీగల్ టీం నుంచి కానీ సమాచారాన్ని ఏమీ సేకరించలేదు, నాకు అవసరం లేదు కనుక. కానీ ఈ డాక్యుమెంటరీ బేస్ను చేసుకుని, అంటే ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు, అలాగే అసెంబ్లీలో ముఖ్యమంత్రి వ్యాఖ్య, పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన 10 నిమిషాల వీడియో, బెయిల్ పైన ఇచ్చిన రిపోర్టు, బెయిల్ రద్దు చేయమని పోలీసులు చేసిన ఆర్గ్యుమెంటు, బెయిల్ కావాలని అల్లు అర్జున్ తరఫున లాయర్లు చేసిన ఆర్గ్యుమెంట్లు, అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఇవన్నీ కదా ఫ్యాక్టర్స్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపితే మనకు అర్థమవుతుంది ఏం మాట్లాడి ఉంటాడని, అది ఏం అడిగి ఉంటారని. అంటే 100% అక్యురస్తో ఎవరైనా చెప్పలేం, కానీ అడుగుంటారు. ఏం అడుగుంటారు? మొదటిది, పోలీస్ అనుమతి లేదు అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. అనుమతి లేదని లిఖితపూర్వకంగా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి తెలిపామని కూడా చెప్తున్నారు. మరి అనుమతి లేదని అల్లు అర్జున్కు తెలియదా? సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్పారా, చెప్పలేదా? చెప్పి ఉంటే తెలిసి కూడా ఎందుకు అనుమతి లేని కార్యక్రమానికి వచ్చాడు? ఇది ఒక క్వశ్చన్ అడిగి ఉంటారు. ఎందుకంటే పోలీస్ వాళ్ళ వాదన అనుమతి లేదు అని. అంతకుముందు అల్లు అర్జున్ తరఫున లాయర్లు అనుమతి ఉంది అని కూడా వాదించారు. కానీ పోలీసు వాళ్ళు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా 10 నిమిషాల వీడియోలో చూపెట్టారు. సో మేము December 2 రోజు అడిగారు, December 3 రోజు రిజెక్ట్ చేస్తూ లిఖితపూర్వకం కూడా ఇచ్చామని. సో లిఖితపూర్వకంగా ఎవరికి ఇచ్చారు? అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇస్తారు. అల్లు అర్జున్ కాదు కదా అప్లికేషన్ పెట్టుకున్నది. అప్లికేషన్ పెట్టుకున్నది సంధ్యా థియేటర్ యాజమాన్యం కనుక అప్లికేషన్ పెట్టిన వాళ్ళకే పోలీస్ ఇస్తుంది. కమ్యూనికేషన్ ఇది బిట్వీన్ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ అండ్ పోలీస్. ఇలా అల్లు అర్జున్ రాడు ఇళ్ళకు పిక్చర్లకి. అందువల్ల అల్లు అర్జున్కి ఎవరు కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది? సంధ్యా థియేటర్ యాజమాన్యానికి బాధ్యత ఉంటుంది. మరి వాళ్ళు చేశారా లేదా? ఇది ఒకటి అడిగి ఉంటారు. రెండవది, అల్లు అర్జున్ తనకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తెలియదు ఈ విషయం, చనిపోయిన విషయం అన్నాడు. కానీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని బట్టి లేదు, ఏసీపీ వెళ్ళి చెప్పాడు చనిపోయారు, అయినా కూడా నేను సినిమా చూస్తానన్నాడు. తర్వాత డీసీపీ వెళ్ళి అరెస్ట్ చేస్తామంటే అప్పుడు బయటికి వచ్చాడు. అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినట్టు ముందే వెళ్ళలేదు. ఇంకో జాతర సీన్ కూడా చూస్తున్న అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. అల్లు అర్జున్ 12 తర్వాత వెళ్ళాడు అని పోలీసు ఇచ్చారు. సో దీనిపైన డెఫినెట్గా అడుగుంటారు, మీరు ఎన్ని గంటలకు ఎంటర్ అయ్యారు, ఎన్ని గంటలకు బయటకు వచ్చారు. ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్ట్ కూడా చేస్తారంటున్నారు. నిన్న చేయాల్సిందే కానీ నిన్న సినిమా షోలు నడుస్తున్నాయి, మళ్ళీ అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే తొక్కిసలాట జరుగుతుంది అని. సో అందువల్ల బహుశా మళ్ళీ ఇంకో రోజు పిలిచి లేదా డిస్క్రీట్గా, అంటే ఎవరికి పబ్లిక్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జనం రాకుండా వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. అది అడుగుంటారు, మీరు ఎన్ని గంటలకు ఎంటర్ అయ్యారు, ఎన్ని గంటలకు బయటకు వచ్చారు, మీకు ఎవరైనా చెప్పారా లేదా? మీడియాలో కూడా వచ్చింది, నాకు నెక్స్ట్ డే వరకు తెలియదని అల్లు అర్జున్ పోలీస్ విచారణలో కూడా చెప్పాడు అని. సో మరి పోలీసులు ఏసీపీ చెప్పాడంటున్నారు కదా, చెప్పాడా లేదా? ఈ ఫ్యాక్టర్స్ అనుకుంటాడు. తర్వాత రోడ్ షో చేశాడని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. పోలీస్ వాళ్ళు వీడియో ఎవిడెన్స్తో ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి మీరు సంధ్యా థియేటర్ వరకు ఉన్న దూరంలో రోడ్ షో జరిపారని పోలీస్ వాళ్ళు వీడియో ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు.
అల్లు అర్జున్ చెప్పేది నేను అది రోడ్ షో కాదు, ట్రాఫిక్ క్లియర్ కావడానికే నేను అభిమానులకు కనిపించాను అని అల్లు అర్జున్ చెప్పాడు. సో దానిపైన బహుశా మరి రోడ్ షో జరిపారా లేదా, రోడ్ షో ఎందుకు కాదు ఇది అనేటువంటిది ఈ ఎవిడెన్స్ ముందు పెట్టి ఆ వీడియో చూపెట్టి, ఇంకో మీరు కనబడుతున్నారు ఫ్యూ 100 మీటర్స్ అన్నారు, సంధ్యా థియేటర్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వచ్చాక కాదు, ఇంకో మీరు ఆ ముషిరాబాద్ మెట్రో స్టేషన్ నుంచే జరిపారు, ఎందుకు జరిపారు అని అడిగి ఉండాలి. సో అలాగే మీరు మళ్ళీ వెళ్ళే ముందు కూడా విష్ చేసుకుంటూ వెళ్ళారు, మరి ఇది కరెక్టా అని ఇలా అల్లు అర్జున్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన దాన్ని కౌంటర్ చేస్తూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పింది పోలీసు వీడియో ద్వారా చెప్పదలుచుకున్న దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకునేలా క్వశ్చన్లు అడుగుతాడు. డెఫినెట్గా అంతకు మించి ఇంకా వేరే క్వశ్చన్లు అడగడానికి అవకాశమే లేదు కదా. సో అందువల్ల ఇదే వెరీ సింపుల్ కేసు ఏంటి, అనుమతి లేకుండా అల్లు అర్జున్ వచ్చాడు, రోడ్ షో జరిపాడు. అల్లు అర్జున్ బౌన్సర్ల పైన కూడా క్వశ్చన్ అడిగి ఉంటారు, ఎందుకంటే బౌన్సర్లు తోసివేయడం వల్లనే, ఈ బౌన్సర్ల అత్యుత్సాహం వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగింది, తొక్కిసలాట జరిగింది అనేది ఇంకో ఆరోపణ. సో ఈ ఆరోపణల పైన ఈ 6-7 అంశాలు నువ్వు ఎడదిప్పినా మళ్ళీ విషయం అక్కడికే వస్తుంది. దాంట్లో అంతకు మించిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేసేది, పరిశోధించేది ఏమున్నది, అలా టెక్నికల్ ఎవిడెన్స్. ఇదే వెరీ క్లియర్ కేస్. అయితే 3.5 గంటలు ప్రశ్నించుకుంటూనే ఉండరు కదా. చాలామందికి ఒక రాంగ్ నోషన్ ఏముంటుందంటే, లోపల ఆపరేషన్ థియేటర్లో కూడా లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వరకు 6 గంటలు పడుతుంది. 6 గంటలు ఆపరేషన్ చేసిన అనుకుంటారు, 6 గంటలు ఆపరేషన్ చేయరు. ఆపరేషన్ టేబుల్ పైన అరేంజ్ చేసే సమయంలోనే 4-5 లోపలికి తీసుకెళ్తారు, డ్రెస్ మారుస్తారు, అనస్థీషియా ఇస్తారు, టేబుల్ మీద లేడౌన్ చేస్తారు, తర్వాత ఆపరేషన్ అయినాక కొంచెం సేపు అక్కడే అబ్జర్వేషన్లో పెడతారు. ఇవన్నీ తెలియక మనం జనకుంటూ ఆపరేషన్ లోపలికి వేయండు, 10 గంటలకు వేయండు, సాయంత్రం 6ంటికి వచ్చినట్టు 8 గంటలు 8 గంటల డాక్టర్లు ఆపరేషన్ చేసుకుంటాను ఉంటారు. సో ఇది కూడా అంతే, పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి బయటికి వచ్చే వరకు సమయం 11:05కు లోపలికి వెళ్ళాడు, బయటికి ఈ టైంకి వచ్చాడు అంటే 2 గంటల 45 నిమిషాలకు వచ్చాడు అంటే 3 గంటల 40 నిమిషాలు. 3 గంటల 40 నిమిషాలు విచారణ జరపరు కదా. వాళ్ళు సార్ హౌ అని ఉంటారు, టీ దాగుంటారు, కొంతసేపు వాళ్ళు మళ్ళీ లీగల్ టీంతో చర్చించుకుంటారు. ఎందుకంటే పక్కన క్లార్ కూడా ఉన్నాడు కదా, పోలీసు వాళ్ళు చెప్పిన దానికి మేము డిస్కస్ చేస్తాం, ఇవన్నీ ఉంటాయి. అందువల్ల ప్రతి 2-3.5 గంటల పాటు అల్లు అర్జున్ కంటిన్యూస్గా బొంబార్డు చేసుకుంటాం, మిసైల్స్ లాగా బొంబార్డు చేయరు కదా. అది చూసి మన 3.5 గంటలు ప్రశ్నించారు అనడమే రాంగ్. 3.5 గంటలు ప్రశ్నించరు, అందులో ఏ 30 నిమిషాలు ప్రశ్నించారో లేదో మనకు తెలియదు. లేదు కొన్ని విషయాలు అడుగుతున్నప్పుడు కొద్దిగా లేదో గంట ప్రశ్నించారో మనకు తెలియదు కదా.